మన బొదలకూరు నుంచి జస్ట్ 45 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ వాటర్ ఫాల్స్ ని సిద్ధేశ్వర కోన లేదా శివకోన అని పిలుస్తారు. పొద్దున్న కాలేజ్ ఎగ్గొట్టి మా ఫ్రెండ్స్ తో అయితే 7 గంటలకి ఈ వాటర్ ఫాల్స్ బయలుదేరి మన గురించి తెలిసిందే కదా మావా అని అనుకుంటూ సరదాగా వచ్చేసాం రా అనుకునే లోపల మా ఫ్రెండ్స్ తాగాల్సిన ప్లేస్ దాటుకుని 5 కిలోమీటర్ ముందుకు వచ్చేసారు. వాళ్ళదేమో పల్సర్ మనదేమో స్కూటీ. ఆ స్పీడ్ ని క్యాచ్ చేద్దామంటే మనకేమో కుదరపోయా. సర్లే రా అని కాల్ చేద్దాం అనుకుంటే అక్కడేమో సిగ్నల్స్ కూడా లేవు. వాళ్ళని పెట్టుకుని వెనక్కి వచ్చి అక్కడ ఉన్న ఎమర్జెన్సీ బోర్డుని చూస్తే చాలా మంది అక్కడ ఉన్న గుంటల్లో పడి చనిపోయారంట. ఫైనల్ గా డెస్టినేషన్ నుంచి 3 కిలోమీటర్స్ నడుచుకుని వచ్చిన తర్వాత వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అని చెప్తున్నాము. ఇక్కడ వ్యూ ఎంత బాగుందంటే మేమే షాక్ అయిపోయాం. సూపర్ ఉంది వ్యూ. అలా కొన్ని ఫోటోస్ తీసుకుని వాటర్ ఫాల్స్ పైకి అయితే వచ్చేసాం. మీరు నమ్ముతారో నమ్మరో కానీ పైన లొకేషన్ మాత్రం అదిరిపోయింది. అంతే లొకేషన్ ఎంత బాగుందో అంతే డేంజర్ కూడా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ వాటర్ పడి ప్రతి ఒక్క దగ్గర కూడా గుంట పడిపోయింది. సో ఎవరైనా పైకి వెళ్లే వాళ్ళంటే జాగ్రత్తగా ఉన్నాను. అలా మా ఫ్రెండ్స్ తో పైన కొంచెం సేపు ఎంజాయ్ చేసి దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాము. దేవుడి దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే అక్కడ ఉన్న ఏఎఫ్ సామాన్లు కమలాపల్లి ఇచ్చారు. సరదాగా అవి తినేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మన పేజీని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఫాలో చేయండి మావా.